నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ అన్నం పరబ్రహ్మ స్వరూపమని శ్రీ రాధాకృష్ణుల ప్రసాదం జన్మజన్మల తపోఫలమని పండితులు పేర్కొన్నారు. వైఖానస ఆగమ శాస్త్రానుసారంగా ఖమ్మం కానాపురంలో రాధాకృష్ణ మందిర ప్రతిష్టా మహోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. వేడుకల్లో భాగంగా 5,000 మంది భక్తులకు తీర్థం అన్నప్రసాద వితరణ చేశారు. ఆగమిక ప్రవర శతాధిక ప్రతిష్టాపనాచార్య శ్రీమన్ బొర్రా వాసుదేవాచార్యుల వారి యాజ్ఞిక ఆధ్వర్యంలో ఋత్విగ్వరేణ్యులతో భక్తుల జయ జయ ద్వానాల నడుమ రాధాకృష్ణ మందిర ప్రతిష్టా మహోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. ఖమ్మం కానాపురం 7వ డివిజన్లో రాధాకృష్ణ మందిరం ప్రతిష్టా మహోత్సవం మార్చి 24 ఉదయం 9:44 దైవజ్ఞులు నిర్ణయించిన శుభముహూర్తానికి ప్రారంభించినట్లు మందిర పునరుద్ధరణ నిర్మాణ సంకల్పకులు గార్లపాటి నాగేశ్వరరావు లక్ష్మి దంపతులు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీకి తెలిపారు. 22 నుంచి 24 వరకు మహోత్సవాలను విజయవంతం చేసి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ప్రకటించారు. దివ్యమైనటువంటి రాధాకృష్ణ మందిర ప్రతిష్టాపన మహోత్సవం జరిగింది. మరి ఉదయమే విశేషమైనటువంటి వైదిక కథలు ప్రారంభించి విశ్వసేన ఆరాధన, పుణ్యాహవాచనం, అనంతరం రత్నన్యాసం, ధాతున్యాసం, వీర్యన్యాసం, యంత్రస్థాపన, సుముహూర్త సమయంలో విగ్రహ ప్రతిష్టాపన, అనంతరం దివ్యమైనటువంటి అంతఃహోమము, పూర్ణావతి కార్యక్రమాలు, ఆ అనంతరం విశేషమైనటువంటి శాంతి కళ్యాణ మహోత్సవం జరిగింది. అదేవిధంగా ఆ అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ గ్రామానికి ఈ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమానికి వేల మంది భక్తులు వేలాదిగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. వారందరికీ కూడా రాధాకృష్ణ ఆయురారోగ్య భోగభాగ్య సమకూరాన్ని ప్రార్థిస్తున్నాం. జయ కృష్ణ. ఈ కార్యక్రమంలో బాబురావు గారు వీరు స్వామివారి యొక్క విగ్రహాన్ని ప్రదానం చేశారు. దానితో పాటుగా ఈ రోజు అన్నదాన కార్యక్రమానికి కూడా 2 లక్షల రూపాయలు విరాళం ప్రకటించారు. అంతేకాకుండా మరి ఈ రోజు స్వామివారి యొక్క శాంతి కళ్యాణ మహోత్సవ సమయంలో అమ్మవారికి బంగారపు మంగళసూత్రాలు కూడా ఇస్తామని వార్తలు చేశారు. వారిని వారి కుటుంబాన్ని స్వామివారి ఆయుర్వేద భాగ్యాన్ని కాపాడాలని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా గార్లపాటి నాగేశ్వరరావు గారు ఈ కార్యక్రమ రాధాకృష్ణమూర్తి దేవాలయ నిర్మాణ సంకల్ప దీక్షాపరులు. వారు ఎన్నో ప్రయాసాలకు వచ్చి ఈ కార్యక్రమాన్ని నెరవేర్చారు. వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. అదేవిధంగా లక్ష్మణ్ గారు ఈ దేవాలయాన్ని నిర్మాణం చేసినటువంటి శిల్పి, వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. అదేవిధంగా మరి వైదిక పరమైనటువంటి సలహాలు ఇస్తూ ఉన్నటువంటి ప్రముఖ జ్యోతిష్యవేత్తలు శ్రీమాన్ ఆరుక్త శ్రీనివాసాచార్యుల వారిని కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. కమిటీ కార్యవర్గ సభ్యులు బ్రాహ్మణ ముఖ్యులు శ్రీ రామమోహన్ శర్మ గారికి కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం.